రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తనపై హరీష్ సంతోష్ రావుకు చెందిన సోషల్ మీడియా దాడి చేస్తోందన్నారు. మరోవైపు కాంగ్రెస్లోకి వెళ్లాలనే ఆలోచన తనకు లేదన్న కవితకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. పార్టీ బహిష్కరణ, కొత్త పార్టీ స్థాపన వంటి అంశాలపైన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు అస్సలు లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎవరిని సంప్రదించలేదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తన పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో తనకు తెలియదని, ముఖ్యమంత్రి రేవంతే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో అని కవిత సెటైర్లు వేశారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకు వేరే విధమైన ఆగ్రహం లేదన్నారు కవిత. ఇరిగేషన్ పై 2016లోనే కేటీఆర్ కు సూచించానని, కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండానే సీఎం కు ఫైళ్లు వెళ్లాయని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే ఇవన్నీ అర్థమవుతాయన్నారు. అలాగే తనపై బీఆర్ఎస్, హరీష్ రావు, సంతోష్ కు చెందిన సోషల్ మీడియాలు దాడి చేస్తున్నాయని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని కవిత చెప్పారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని, తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదేనంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కవిత వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. కుటుంబ సమస్యను తెలంగాణ పంచాయతీగా కవిత మారుస్తున్నారంటూ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. ఆమె నిజంగానే విమర్శిస్తున్నారా లేక సురభి నాటకాలు ఆడుతున్నారా తెలియాలన్నారు. మరో సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కూడా కవిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. కవిత శవాల మీద పేలాలేరుకునే రకమని, బీసీల కోసం ఆమె కోట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కవిత పార్టీ పెడితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదంటూ మధు యాష్కి విమర్శించారు. మొత్తానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామెంట్స్ అటు బీఆర్ఎస్ లోనూ ఇటు కాంగ్రెస్ లోనూ దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరగనుందో అనే ఆసక్తి నెలకొంది.